హాయ్, వెల్కమ్ టు మహానగర్. నేను మీ మనోజ్. రౌడీజమైనా రాజకీయమైనా నిజంగా విజయవాడ గురించి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది ఈ రెండింటికి కూడా. ఇప్పుడు రౌడీజం పక్క పోయి రాజకీయం వచ్చింది. ఎందుకంటే రాజకీయం అంటే అప్పుడెప్పుడో చేశారు, మళ్ళీ రౌడీజం వచ్చింది, ఇప్పుడు మళ్ళీ రాజకీయం వచ్చింది. సరే, రౌడీజం పక్కకు పోయి రాజకీయం ఎందుకు వచ్చింది అన్నానంటే, విజయవాడ గడ్డ మీద ఎప్పుడు రాజకీయాలు చాలా హోరాహోరీ జరుగుతూ ఉంటాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా హైదరాబాద్లో ఒక ఎత్తు రాజకీయం అయితే విజయవాడలో జరిగేది మరో ఎత్తు రాజకీయం. అక్కడ నుంచి పాచికలు వేస్తూ ఉంటారు అనమాట, ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు అని చెప్పి. ఈ మాట ఎందుకన్నా కూడా మీకు చివరిలో చెప్తాను. సో ఇలాంటి నేపథ్యంలో విజయవాడ రాజకీయం మరో చర్చకు దారితీస్తుంది ఇప్పుడు. ఎందుకంటే విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వర్సెస్ నాని. నాని అసలు పొలిటికల్ గేమ్ లో లేడు కదా, ఎందుకు ఆటలో అరటి పండులో వచ్చాడు అనే దానికి 2014లో ఆయన విజయవాడ ఎంపీగా గెలిచాడు టీడీపీ నుంచి. తర్వాత 2019లో మళ్ళీ టీడీపీ నుంచి గెలిచాడు. వైసీపీ రాష్ట్రమంతా గెలిచిన వేవ్ లో కూడా ఆయన జగన్ ఫ్యాన్ గాల్ని తట్టుకొని ఓర్చుకొని 2019లో విజయవాడ నుంచి గెలిచాడు. బాగా అందరూ తెలిసిన విషయం. విజయవాడ కాన్స్టిట్యున్సీలో ఉన్న దాదాపుగా 90% వైసీపీ కొట్టినా సరే, టీడీపీ గెలిచిన 1-2 అసెంబ్లీ సెగ్మెంట్లు అయినా సరే క్రాస్ ఓటింగ్ పడి కేసిందని గెలిచాడు. అందరూ తెలిసిన విషయం. అప్పట్లో అసలు ఇంకా ఎంపీ కేసిందని టీడీపీలో ఉండి పోరాటం, ఇంకా విజయవాడ కోసం చాలా చేయటం, అదంతా జనం చూశారు, మళ్ళీ ఆయన్ని ఎంచుకున్నారు. కానీ కట్ చేస్తే ఎప్పుడైతే టీడీపీని ఎదిరించాడో, అసంతృప్తి ధోరణితో ఉన్నాడు, అప్పటి నుంచి కాస్త తెలుగు తమ్ముళ్ళు కొంచెం ఆయనకి సైడ్ అయ్యారు. కొంతమంది బాబు కోటరికి చాలా దగ్గరగా ఉండే వాళ్ళ లిస్టులో వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కొంచెం ఓవర్ యాక్షన్ వల్ల కేశినేని కొంచెం దూరం. నిజంగా కేశినేని నాని అనే వ్యక్తి రాజకీయంగా చాలా హుందాగా ఉండే వ్యక్తి, ఎవరిని కూడా పిచ్చి పిచ్చి దూషణలు చేయని వ్యక్తి కూడా. ఒక రకంగా అలాంటి వ్యక్తి ఇప్పుడు సోదరుడి పైనే పిచ్చి పిచ్చి విమర్శలు చేస్తున్నారు. నిజంగా వర్షా భూముల విషయంలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిజంగా అసలు ఒక్క 1% కూడా దాంట్లో అర్థం లేని వ్యాఖ్యలు అనమాట. సో ఎందుకు ఆయన అసలు పొలిటికల్ స్క్రీన్ మీద వచ్చారు? మొన్నటి వరకేమో అసలు నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా, తమ్ముడి మీద ఓడిపోయా అని చెప్పి కూడా అలాంటి మాటలు మాట్లాడిన వ్యక్తి, మరి ఇవాళ వచ్చి బీజేపీలో చేరతాను, లేకపోతే నాకు బీజేపీ అధిష్టానం నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు అని వెయిటింగ్ లో ఉండాల్సిన వ్యక్తి ఎందుకు మీడియా అటెన్షన్ తన వైపు తిప్పుకుంటున్నాడు అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఎన్నికల ముందు వరకు తమ్ముడు కేశినేని చిన్నిపై పలు ఆరోపణలు చేసిన నాని గెలిచాక కొన్నాళ్ళు కామ్గా ఉన్నారు. కానీ తాజాగా మరోసారి తమ్ముడిని టార్గెట్ చేశారు మాజీ ఎంపీ. సో ఆయన యాక్టివ్ అవడానికి చేశారా లేదంటే అర్థం కావట్లేదు. కానీ నాని టీడీపీలో ఉన్నప్పుడు జిల్లా పార్టీ నాయకులతో ఉన్న గొడవల గురించి చెప్పే పని లేదు. ఎప్పటికప్పుడు ఏదో ఒక వివాదం రగులుతూనే ఉండేది. అదే సమయంలో డైరెక్ట్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన చిన్ని మీద ఎంపీగా ఉన్నప్పుడే మండిపడ్డారు నాని. కార్ స్టిక్కర్ వివాదం ఇద్దరి మధ్య తొలి గొడవగా చెప్తారు అందరూ. తనకు తెలియకుండా తన కారు నెంబర్ తో ఉన్న ఎంపీ స్టిక్కర్ ని వాడుకుంటున్నారంటూ చిన్ని భార్యపై ఎంపీ హోదాలో ఉన్న నాని ఫిర్యాదు చేయడంతో అప్పట్లో కలకలం రేపింది. ఈ ఘటన తర్వాతే అన్నదమ్ముల మధ్య సఖ్యత లేదని, దూరం పెరిగిందనే విషయం బయట ప్రపంచానికి తెలిసింది. ఇక ఎన్నికల సమయానికి నాని తీరు పతాక స్థాయికి వెళ్లడంతో టీడీపీలో ఆయనకు బదులు తమ్ముడు చిన్నికి ప్రాధాన్యత పెరగడం, చివరికి వైసీపీలో చేరి ఓడిపోవడం అన్ని చకచకా జరిగిపోయాయి. ఎన్నికల ముందు కేశినేని నాని తమ్ముడికి వ్యతిరేకంగా ఎన్ని ప్రెస్ మీట్స్ పెట్టి ఎంత ప్రచారం చేసినా ఉపయోగం లేకుండా పోయింది. ఆ తర్వాత రాజకీయాలకు గుడ్ బై అంటూ ప్రకటించిన నాని తాజాగా పెట్టిన పోస్ట్ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశమైంది. ఆ ఎక్స్ పోస్ట్ మీద కూడా టీడీపీ శిబిరంలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. సిట్టింగ్ ఎంపీ కేశినేని చిన్నిని బూచిగా చూపించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై కేశినేని నాని ఆరోపణలు చేస్తున్నాడన్న అభిప్రాయం ఉంది టీడీపీలో. ఇప్పుడు ఉద్యోగాల కల్పన కోసం ప్రతిష్టాత్మక సంస్థలకు ప్రభుత్వం భూమి కేటాయిస్తే దానికి చిన్నిని సాకుగా చూపిస్తూ ఆరోపణలు చేయడం ద్వారా ప్రభుత్వాన్ని నాని తప్పుపడుతున్నారన్న చర్చ జరుగుతుంది తెలుగుదేశంలో. ఓవైపు చంద్రబాబుకు పుట్టినరోజు విశేష చెబుతూనే మరోవైపు చిన్ని టార్గెట్ గా ప్రభుత్వాన్ని ఇరుక్కున పెట్టడాన్ని ఎలా చూడాలని ప్రశ్నిస్తున్నారు పార్టీ లీడర్స్. సో ఆయన మెసేజ్ ని ఎవరు ఎలా అర్థం చేసుకున్నా ఫైనల్ టార్గెట్ మాత్రం తమ్ముడు చిన్ని అనేది ఎక్కువ మంది అభిప్రాయం. అదే సమయంలో టీడీపీలోని కొందరు నేతలు ఇంకో అడుగు ముందుకేసి నాని సోషల్ మీడియా పోస్టుల వెనక జగన్ అజెండా ఏమన్నా ఉందా, కంపెనీలకు భూముల కేటాయింపుల్ని టార్గెట్ చేసుకుని జగన్ వర్గం నానితో గేమ్ ఆడిస్తుందా అని కూడా ఆరాలు తీస్తున్నారట. సో ఎవరి అంచనాలు
విశ్లేషణలు ఎలా ఉన్నా సరే ఆ ఎక్స్ మెసేజ్లకు రియాక్ట్ అవ్వొద్దని మాత్రం తన అనుచరులు చెబుతున్నారట ఎంపీ కేశినేని చిన్ని. గతంలో కూడా ఇదే విధంగా ట్వీట్ వార్ చేస్తూ కాలం గడిపారని, దానివల్ల అయ్యేది లేదు పోయేది లేదు అన్నట్టు కూడా సమాచారం. అన్న ఆరోపణలకు సరైన సమయంలో నేనే స్పందిస్తానంటూ క్లారిటీ ఇచ్చారు చిన్ని. సో ఎన్నికలైన 10 నెలల తర్వాత కేశినేని చిన్నిపై నాని మొదలెట్టిన సోషల్ మీడియా వార్ ముందు ఏ టర్న్ తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. సో ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న నాని ఇప్పుడు టార్గెట్ ఉర్సా భూములు పెడుతూ, అంటే భుజమైంది బుల్లెట్ ఆయన దొరుకుతుంది అన్నట్టుగా ఒక స్ట్రాటజిక్ మూవ్ ని క్రియేట్ చేస్తున్నారని చెప్పొచ్చు నాని. సో అయితే ఇప్పుడు ఇటు బీజేపీలోకి వెళ్ళాలి, లేదంటే న్యూట్రల్ గా ఉండాలి. ఇప్పుడు ఈ మీడియా అటెన్షన్ తీసుకున్నంత మాత్రం నిజంగా నానికి ఒరిగేది ఏం లేదు కాబట్టి నాని ప్లానింగ్ ఏంటని మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ కూడా తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహానగర్.